మీనరాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్య భగవానుడి యొక్క అనుకూలత లేదు ఈ పక్షం లోపల కనుక ఉద్యోగస్తులకు పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా మీరు కొన్ని పనులు చేయవలసి వస్తాయి. రిపీటెడ్గా చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయడం మూలకంగా మీ లోపల ఒక విసుగు అనేటువంటిది డెవలప్ అయ్యే అవకాశాలు ఈ పక్షం లోపల కనబడుతున్నాయి. కాబట్టి పని చేసేటప్పుడు దానిపైన 100% మనస్సు నిలిపి చేయండి. అది మీకు ఆ రిపిటేషన్ను ఇవ్వకుండా ఉంటుంది కాబట్టి దానిపై మనస్సు నిలపండి. ఇకపోతే వ్యాపారము అనుకూలంగానే కొనసాగుతుంది. వ్యాపారస్తులకు ఈ పక్షం అనుకూలం, అదృష్టం కలిసి వస్తుంది. పూర్వము తీసుకున్నటువంటి వస్తువులకు ఈ పక్షం లోపల ధరలు పలికేటువంటి అవకాశం కనబడుతున్నాయి కనుక వ్యాపారస్తులు సంతృప్తిగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చివరికి అనుకూలతనే ఆ ప్రజానీకం మూలకంగా కార్యకర్తల మూలకంగా పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు సుసమయము ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్కన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఏదో రకంగా మీరు కాంపెన్సేట్ చేస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో మీరు సఫలీకృతులవుతారు. విద్యార్థులకు చాలా సుసమయము. ఇక సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ పక్షం లోపల సంతానము విషయం లోపల ఒక మంచి వార్త వినేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ కూడాను ఈ పక్షం అనుకూలంగా ఉంది. కొంత విచక్షణతో మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఒక పక్కన బాగా కనబడుతుంది. దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ఈ పక్షం లోపల సూర్యుడు, శని, రాహువు, అంగారకుడి యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సూర్య నమస్కారాలు చేయడము, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకర్మ అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, శనేశ్వరుణ్ణి మీరు ప్రీతి చేసుకోవడానికై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ పక్షం లోపల అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సద్వినియోగపరచుకోండి. శుభం.